మళ్ళారు అని చెప్పేసి అంటాం. ఈ భారతదేశంలో ప్రవేశించినటువంటి ఆర్యులు మొదటిగా స్థానికులతో కలిసిమెలిసి ఉన్నారు. దాన్ని తొలివేద కాలం అని చెప్పి వర్ణిస్తాము. ఆ తర్వాత సమాజంపై పట్టు బిగించి వారి యొక్క ఆచార సాంప్రదాయాల్ని మన భారతదేశంలో బలవంతంగా ప్రవేశపెడతారు. ఆ కాలం మలివేద కాలం. అది క్రీస్తు పూర్వం 1000 అని చెప్పేసి అంటాం. అంటే 1000 BC. ఈ 1000 BC మలివేద కాలం స్టార్ట్ అయిన కాలం. ఈ 1000 BC నాటికే మన భారతదేశంలో ఆర్యులు ఒక కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టారు. ఆ కొత్త సిస్టమ్ చతుర్వర్ణం అని చెప్పేసి అంటాం. చతుర్వర్ణాన్ని ఆర్యులు మొట్టమొదటిగా ఋగ్వేదంలో 10వ మండలంలో పురుష సూక్త అని చెప్పేసి ఉంటుంది. సో ఋగ్వేద 10వ మండలం పురుష సూక్తలో ఈ యొక్క చతుర్వర్ణం గురించి పేర్కొన్నారు. దాని ప్రకారంగా ఆర్యులు ఏమన్నారు అంటే ఈ యొక్క బ్రాహ్మణుడు, చతుర్వర్ణంలో మొదటివాడు బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు ఈ యొక్క లోక సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ యొక్క నోటి నుంచి వచ్చాడు. బ్రహ్మ నోటి నుంచి వచ్చాము కాబట్టి బ్రహ్మ పేరు మీదుగా మేము బ్రాహ్మణులం అయ్యాము అని చెప్పేసి వీళ్ళు పేర్కొన్నారు. ఇక బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియుడు వచ్చాడని చెప్పి అన్నారు. తొడల నుంచి వైశ్యుడు వచ్చాడని చెప్పి అన్నారు. పాదాల నుంచి శూద్రుడు వచ్చాడు అని చెప్పి అన్నారు. ఒక్కొక్కడికి ఒక వృత్తి చేసుకున్నారు. సో ప్రజలందరూ కూడా సాధారణంగానే ఉంటారు అందరూ కూడా. అయితే వీరిని ఏం చేస్తారు, వర్ణం అనే పేరుతో విభజించేస్తారు. ఒకరిని హై క్లాస్లో పెట్టారు, ఇంకొందరి కింద క్లాస్, ఆ కొందని ఇంకో కింద క్లాస్, ఇంకొందని ఇంకా కింది క్లాస్. ఇది ఒక చతుర్వర్ణం తీసుకురాబడింది. ఇందులో పాదాల నుంచి వచ్చినటువంటి శూద్రుడికి అధమస్థానం ఇచ్చారు. ఈ అధమస్థానంలో ఉన్నటువంటి శూద్రుడి నుంచే ఇంకొంతమందిని తీసి వాళ్ళని పంచమ అని పేరు పెట్టారు. మళ్ళీ ఆ పంచములనే అంటరాని వాళ్ళుగా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు అంటరాని వాళ్ళుగా ట్రీట్ చేయమనేటువంటి పంచములకి అనేక హీనమైన వృత్తుల్ని వారి యొక్క కుల వృత్తులుగా అప్పగించేస్తారు. ఆ యొక్క మలివేద కాలంలో ఆ 1000 BCలో స్టార్ట్ అయినటువంటి ఆ చతుర్వర్ణం మన భారతదేశంలో వివిధ రూపాలు మార్చుకుంటూ ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు మన భారతదేశ సమాజంలో అనేక మంది చిన్న చిన్న కుల వృత్తులకి పరిమితమై ఉన్నారు. SC కేటగిరీలో వాళ్ళని పెట్టి ఉన్నారు అని చెప్పేసి అంటాం. అయితే వాళ్ళందరూ సాధారణమైనటువంటి భారతదేశం ఇతర ప్రజలతో ఏది హక్కులు ఉన్నాయో సేమ్ హక్కులతో ఉన్నటువంటి వారు. కానీ ఏం చేస్తారు, వర్ణం పరంగా వచ్చేసరికి అధమస్థానం, అత్యంత అధమస్థానం వారికి ఇవ్వబడింది. అది బ్రిటిష్ పాలనా కాలం వస్తుంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమణ చేస్తాడు, బ్రిటిష్ వారు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నప్పుడు మన భారతదేశంలో అవేర్నెస్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. ఇక బ్రాహ్మణులు ఏదైతే బ్రహ్మ నోటి నుంచి పుట్టుకొచ్చామని చెప్పి అంటారో ఆ బ్రాహ్మణ ఆధిపత్యం అనేది చాలా ఎక్కువైపోతుంది. ఇక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆ పంచములు, ఆ శూద్రులు అని చెప్పేసి అన్నాం కదా, ఈ పంచములని అత్యంత దారుణంగా ట్రీట్ చేయడం అనేది కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే అనేక మంది కింది స్థానంలో ఉన్నటువంటి కుల నాయకులు తమ హక్కుల కోసం పోరాటం చేయడం స్టార్ట్ చేస్తారు. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఖండిస్తూ తమ హక్కుల కోసం పోరాటం చేయడం స్టార్ట్ చేస్తారు అనేక మంది కుల నాయకులు. ఇప్పుడు అనేక మంది కుల నాయకులు తమ హక్కుల కోసం చేసిన పోరాటాన్ని కుల ఉద్యమాలు అని చెప్పేసి అంటారు. అంటే మన భారతదేశంలో సామాజిక సాంస్కృతిక జాగృతి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడబోయే చాప్టర్ ఏముంటుందంటే కుల ఉద్యమాలు అని చెప్పేసి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ 4వ చాప్టర్ ఈ కుల ఉద్యమాలు అని చెప్పేసి మనం అంటాం. సో క్యాస్ట్ మూమెంట్స్ అని చెప్పేసి అంటాం. సో 4వ చాప్టర్ కుల ఉద్యమాలు, క్యాస్ట్ మూమెంట్. సో ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక, రెండోది భారతదేశ ఆక్రమణ, మూడోది సామాజిక సాంస్కృతిక జాగృతి, 4వది కుల ఉద్యమాలు. అంటే కుల ఉద్యమాలు ఈ చతుర్వర్ణం అనే సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత అనేక మందిని పంచమ అనే పేరుతో హీన వృత్తులు వాళ్ళకి అప్పగించి అధమస్థానంలో పెట్టారు. వాళ్ళ హక్కుల్ని హరించేస్తారు. అయితే ఇప్పుడు ఈ నాయకులు ఏం చేస్తారంటే తమ హక్కుల కోసం పోరాటం చేస్తారు. ఆ చేసిన పోరాటం కుల ఉద్యమాలు అని చెప్పి అంటారు. ఇప్పుడు ఈ కుల ఉద్యమాలు మన గుజరాత్లో, మహారాష్ట్రలో, తెలంగాణలో, ఆంధ్రాలో, గుజరాత్లో, కేరళలో జరుగుతాయి. గుజరాత్లో కర్సన్ దాస్ ముల్జీ అనే నాయకుడు చేస్తాడు. ఇక మహారాష్ట్రకు వస్తే అనేక మంది బాలశాస్త్రి జంబేకర్ అని చెప్పేసి, మన జ్యోతిబా ఫూలే, బిఆర్ అంబేద్కర్